ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల దర్శనానికి నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. క్షణకాల దర్శనానికే జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు. సగటున రోజుకు 70 నుంచి 80 వేల మంది వైకుంఠ ఏకాదశి, రథసప్తమి బ్రహ్మోత్సవాల లాంటి ప్రత్యేక పర్వదినాల్లో 1,00,000కు పైగా వస్తుంటారు. ఇలా 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తే వాళ్ళకి వసతి సౌకర్యం ఎలా? రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగ్గట్లుగా వసతి కల్పించడం పెను సవాలుగా మారుతున్న వేళ టీటీడీలో సాగుతున్న ఆలోచనల మీద 99 టీవీ ప్రత్యేక కథనం చూడండి. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సగటున రోజుకి 70,000 మంది నుంచి 80,000 మంది వరకు దర్శనం చేసుకుంటారు. అయితే ప్రముఖ రోజుల్లో అయితే బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఆ సంఖ్య 1,00,000కు పై మాటే. అయితే 1,00,000 మందికి పైగా తిరుమలకు భక్తులు వస్తే వాళ్ళకంతా వసతి ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మరోపక్క వాళ్ళకన్నిటి ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఉండాలి అనే దానిపైన టీటీడీ ఒక కొత్త ఆలోచనకు తెరలేపినట్టు తెలుస్తుంది. ఎందుకు ఆ ఆలోచన ఏంటి, ఆ కొత్త విధానం ఏంది, ఆ బేస్ క్యాంప్ అనేది తిరుపతిలో నిర్వహించాలనుకున్నది, ఆ బేస్ క్యాంప్ యొక్క వివరాలు ఏంటి, తిరుపతిలో ఆ బేస్ క్యాంపు ఎక్కడ నిర్వహిస్తారో అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లో కాలినడకన టూరిస్టు బస్సుల్లో 20,000 నుంచి 30,000 మంది వరకు భక్తులు తిరుమలకు చేరుకునేవారు. వారి కోసం అప్పట్లో 1వ సత్రం, 2వ సత్రం, 3వ సత్రం ఇలా 3 సత్రాలు టీటీడీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటంతో ఆ రద్దీకి తగ్గట్టు ఏటీసీ, జీఎంసీ, హెచ్ఎంసీ పేర్లతో కాటేజీలు నిర్మించింది. మరో విడత 1980లో సప్తగిరి సత్రాలను నిర్మించింది. అలా వరుసగా భక్తుల తాకిడి పెరుగుతున్న కొద్దీ టీటీడీ ఎప్పటికప్పుడు మరింత వసతి కల్పించే దిశగా అడుగులు వేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు విజన్ 2047 దిశగా టీటీడీ కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ ఏర్పాట్లకు సన్నద్దమవుతోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రాబోయే 20 ఏళ్లలో ఎలా ఉండబోతుందో అంచనా వేసి అందుకు తగినట్టు ఏర్పాట్లు జరగాలన్నదే ఇప్పుడు టీటీడీ ఆలోచన. ఇప్పటికే ఏఐ సాయంతో భక్తుల రద్దీని మానిటర్ చేస్తూ త్వరితగతిన దర్శనం చేయిస్తే భక్తులు తిరుమలలో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదనే ఆలోచన ఉంది. టీటీడీ బోర్డు ఈ ప్రతిపాదన మీద పెద్ద ఎత్తున చర్చిస్తోంది. మరోపక్క తిరుపతిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లింది. ఈవో, జేఈఓ, చైర్మన్ ఉమ్మడిగా ప్రణాళిక రచించి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ బేస్ క్యాంప్ నిర్మిస్తే 20,000 మంది భక్తులను ఒకేసారి ఇక్కడ నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. అంటే కొండ మీద రద్దీని తట్టుకోవటానికి కొండ కిందనే వసతి ఏర్పాటు చేయటమన్నమాట. కొండ మీద భక్తులు నిండిపోయినప్పుడు ఈ బేస్ క్యాంప్ వాడతారు. భక్తుల్ని అక్కడ నిలువరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కొండ మీద భక్తులు తగ్గుముఖం పట్టినట్టు సమాచారం అందగానే కింద ఉన్న వాళ్ళని దశలవారీగా పైకి పంపుతారు. ఈ తరహా బేస్ క్యాంప్ పద్ధతి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవీమాత ఆలయం దగ్గర కూడా అమలు జరుగుతోంది. బేస్ క్యాంప్ ఎక్కడ ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు ముంతాజ్ హోటల్ వ్యవహారం గుర్తుకొచ్చింది. గతంలో ముంతాజ్ హోటల్ కోసం, దేవ్లోక్ కోసం తిరుపతి అలిపిరి సమీపంలో 33 ఎకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ భూములని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో బేస్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయాలని సీఎంకు సూచించడంతో ఆయన సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సగం కట్టడాలు కట్టి ఉండటంతో ఆ స్థలం ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుంది అనే దాని మీద చంద్రబాబు సమక్షంలో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఈ బేస్ క్యాంప్ ఏర్పాటు ఆలోచన కార్యరూపం ధరిస్తే తిరుమల రద్దీని తట్టుకోవటం, భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవటం టీటీడీకి సాధ్యమవుతోంది. అధిక రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో తిరుమలకి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తిరుపతిలోనే వాళ్ళకి అంటే 1,00,000 మందికి పైగా ఎక్కువ భక్తులు వస్తే కిందన అంటే ఈ ప్రాంతంలోనే ఏదైతే తిరుపతిలో అలిపిరి, అదేవిధంగా చెర్లోపల్లి మార్గంలో ఆ బేస్ క్యాంప్ నిర్వహిస్తే ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఇక్కడే ఉంచి పైకి అంటే 1 by 1 20,000 మందిని దర్శనం చేసి మళ్ళీ కిందకి వదిలేటట్టు కూడా ఆ ప్రతిపాదన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇదే కానీ సక్సెస్ అయితే
మాత్రం ఖచ్చితంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఉండేందుకు బాగుంటుందని టీటీడీ ఒక అంచనాకైతే వచ్చినట్టు తెలుస్తుంది.